ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. సాధారణంగా చేపల పెంపక కాలం అనేది వేసిన పిల్ల సైజు, వాతావరణ పరిస్థితులు, అందించే మేతలను అనుసరించి 6 నుంచి 12 నెలలు ఉంటుంది. అయితే అధిక శాతం రైతులు చేప పిల్లల కోసం నర్సరీలపై ఆధారపడుతూ ఉంటారు. అలా కాక రైతులే సొంతంగా పిల్లలను మూడంచెల పద్ధతిలో పెంచుకొని పెంపకం కొనసాగిస్తే ఖర్చులు తగ్గడంతో పాటు మేతల్లో వేరుశనగ చెక్కను తప్పక చేర్చడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం వంటి మెలకువలతో కార్పు చేపల పెంపకం లాభసాటిగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త హరిసాధు. కార్పు చేపల పెంపకం అనేది రైతులకి చాలా లాభదాయకరమైన. అయితే రైతులు కొందరు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ నర్సరీ సిస్టమ్, రీరింగ్ సిస్టమ్, గ్రోఅవుట్ సిస్టమ్ అంటే 3 టైర్ సిస్టమ్ అని మనం మాట్లాడతాం. ఈ కార్పు చేపల పెంపకంలో రైతులు విధిగా 3 టైర్ సిస్టమ్ అనేది పాటించాలి. కానీ ఎక్కువ మంది రైతులు అలా పాటించక నష్టపోతున్నారు. ఎక్కువ మంది రైతులు వేరే రైతుల దగ్గరనో లేకపోతే దళారుల దగ్గరనో చేప పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఆ చేప పిల్లలు వయసు లేని కొనుక్కొని వాటిని సాగు చేసినప్పుడు పంట కాలం పెరిగి ఎఫ్సిఆర్ బాగా పెరిగిపోయేసి రావాల్సిన ఆదాయం రాకుండా నష్టపోవడం మనం గమనిస్తున్నాం. రైతులు విధిగా వారికి 5 ఎకరాలు చేపల సాగు ఉంటే కూడా 5 ఎకరాల్లో నర్సరీని, రీరింగ్, గ్రోఅవుట్ పెట్టుకోవడం మంచిది. 1-2 ఎకరాలంటే అప్పుడు తప్పదు కాబట్టి రైతులు నర్సరీ, రీరింగ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఈ నర్సరీ, రీరింగ్, గ్రోఅవుట్ ఈ 3 విధానాలను పాటించినప్పుడు ఏడుబారిన పిల్లల్ని అంటే నర్సరీ చెరువుల్లో దాదాపు 3 నుంచి 4 నెలలు మనం చేపలను పెంచుతాం. అలానే రీరింగ్ చెరువుల్లో దాదాపు 7 నుంచి 10 నెలల పాటు పెంచుకోవచ్చు. అలా ఏడుబారిన పిల్లలను మనం గ్రోఅవుట్ పెంపక చెరువుల్లో మనం వేసినప్పుడు ఆ పెంపక చెరువుల్లో మనం 2 సంవత్సరాలకే 3 పంటలు తీసే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు రైతులు నీటి లోతు పరంగా కనీసం మనకు 6 నుంచి 8 అడుగుల లోతు ఉండాలి. ఈ చేపల మేతలు మనం ఎంచుకునేటప్పుడు ఎక్కువ సందర్భంలో నాసిరకమైన మేతలు ఉంటున్నాయి. వేరుశనగ చెక్క అయితే చాలామంది రైతులు విస్మరించారు. వేరుశనగ చెక్కను కూడా తవుడుతో పాటు వాడడం మంచిది. దాంతోపాటు ఒక 100 కిలోల మేత మనం నూనె తీసిన తవుడు వేసే సందర్భంలో 20 కిలోల వరకు పచ్చి తవుడిని, ఒక 10 నుంచి 20 కిలోలు వేరుశనగ చెక్కను వాడుకున్నప్పుడు మేలు జరిగే అవకాశం చాలా ఉంది. చేపల పెరుగుదలకి మినరల్స్ అనేది ఎంతైనా అవసరం. ప్రతి ఎకరాకి దాదాపు ఒక 10 కిలోలు ఈ క్లోరైడ్ ప్లస్, ఒక 5 కిలోలు హైమిన్ ప్లస్ లాంటి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం వాడినట్లయితే మనకు ఎఫ్సిఆర్ బాగా అనుకూలంగా వస్తుంది. ఫెర్మెంటెడ్ మిక్చర్ మనం చేసుకొని అంటే వేరుశనగ చెక్క, తౌడు, ఈస్టు, బెల్లం అలాంటి అంశాలను ఎనుగట్టకాలను మనం ఫెర్మెంట్ చేసి దాన్ని అందించడం వల్ల ఇంకా చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి చెరువులో నీటి నాణ్యత ప్రమాణాలను చూసుకోవాలి. ప్రధానంగా చేపల చెరువులో మనం గమనించింది ఏంటంటే ఈ అమోనియా ఒక సందర్భంలో పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భంలో ఈ ఓడోసాల్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ వాడినట్లయితే ఎకరాకి 1/2 కిలో వాడితే బాగా పనిచేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాండ్ నీటి యొక్క పరిస్థితిని బట్టి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా కూడా ఒక్కోసారి చేపల గుంటలో కూడా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రాక్సిపిఎస్ లాంటి మందులను మనం ఎకరాకి ఒక 4 లీటర్లు మనం అప్లై చేసినట్లయితే ఉపయోగకర బ్యాక్టీరియా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం యాజమాన్య పద్ధతుల్లో ఎప్పటికప్పుడు ప్రతి నెల మనం నెట్టింగ్ వేసుకోవడం, వచ్చినటువంటి బరువును మనం సమీకరించుకోవడం, గ్రోత్ ఎంత పెరుగుతుందో చూసుకోవడం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.